తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. కవాడిగూడలో టీఆర్ఎల్డీ కార్యాలయంలో దాదాపుగా 10 రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. సామాజిక న్యాయం, బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతామని కూటమి నేతలు దిలీప్ కుమార్లు స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కూటమి ఉమ్మడిగా పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. 50,000 38,000 ఇచ్చిందని గట్టా చక్రపాణి స్వయంగా చెప్పిండు గవర్నర్ రిపోర్ట్ లా. మేము ఇచ్చింది మొత్తం ఈ 10 ఏళ్లలో మేము ఇచ్చింది 38,000 ఉద్యోగాలని ఇచ్చిండు, ప్రభుత్వ ఉద్యోగాలు నింపినామని చెప్పిండు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఈయన రిక్రూట్మెంట్ ఇచ్చిండు. అంతేగాని ఈయన ఇచ్చింది 5,000 ఉద్యోగాలు, ఏవి ఆ టీచర్ ఉద్యోగాలు అదనంగా కల్పించిండు. అంతే తప్ప ఈయన ఇచ్చిన 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పుకుంటాను. నేను ఏడిచ్చిండు, మరి ఎందుకు సైలెంట్ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు? సో ఇవన్నీ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఏవైతే ఈ మోసం జరిగిందో ఉద్యమం పేరు మీద అంతా జరిగింది బహుజనులకే, మోసం అంతా జరిగింది బహుజనులకే. కాబట్టి ఈ బహుజనులను చైతన్యం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే ఈ రాజకీయ కూటమి ప్రధాన లక్ష్యం ఏంటంటే బహుజనులకు రాజకీయ అధికారాన్ని అప్పచెప్పడం. మొదటి సంవత్సరం బీసీ, 2వ సంవత్సరం ఎస్సీ, 3వ సంవత్సరం ఎస్టీ, 4వ సంవత్సరం మైనార్టీ, 5వ సంవత్సరం మహిళ. 5 ఏళ్లలో ఈ 5 సామాజిక వర్గాలను ముఖ్యమంత్రి